ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం బాగుంది. మరీ అంత బోరింగ్ ఏం లేకుండే. సో, లాస్ట్ వీక్స్ లాగా ఈ వారం స్మాక్ డౌన్ మంచిగా అనిపించింది. కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ మధ్యలో సెగ్మెంటు, కెవిన్ ఓవెన్స్, పంక్ మధ్యలో సెగ్మెంటు అండ్ కోడీ రోడ్స్, కెవిన్ ఓవెన్స్ ఫేస్ ఆఫ్ కొంచెం డిఫరెంట్‌గా ఉండింది ఈరోజు స్మాక్ డౌన్. పర్లేదు అనిపించింది. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం గూడా 3 ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు సెట్ అయిపోయినాయి. అండ్ అంతే గాకుండా మ్యాచ్ గూడా సెట్ అయిపోయింది. మన సీఎం పంక్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో. అండ్ అంతేకాదు రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం ఈ వీడియోలో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. ఆ గుడ్ న్యూస్ గురించి అండ్ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే కోడీ రోడ్స్ వచ్చిండు. కోడీ రోడ్స్ కొంచెం కోపంగా వస్తాడు. అండ్ రింగ్‌లోకొచ్చి మైక్ తీసుకొని చెప్తాడు. "రేండీ ఆర్టన్ ఎక్కడున్నావు? ఇక రింగ్‌లోకొచ్చేసేయ్ మనిద్దరం జూసుకుందామని" కోడీ రోడ్స్ రేండీ ఆర్టన్‌ని పిలుస్తాడు. బట్ రేండీ ఆర్టన్ ఏం రిప్లై ఇవ్వడు. అంటే రేండీ ఆర్టన్ ఏం రాడు. అండ్ కోడీ రోడ్స్ ఏమంటాడంటే, "ఆయన నువ్వు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. నేను ఇక్కడనే మాట్లాడతానని" కోడీ రోడ్స్ చెప్తాడు. ఫ్యాన్స్‌ని అడుగుతాడు. దేని గురించి మాట్లాడుకుందాం అని మన కోడీ రోడ్స్ అంటాడు. అండ్ దాని తర్వాత మెమోరీస్ గురించి మాట్లాడాలని కోడీ రోడ్స్ అంటాడు. ఒక లెజెండ్ చనిపోయి ఉండే. ఆ లెజెండ్ గురించి కోడీ రోడ్స్ చెప్తాడనమాట. అండ్ దాని తర్వాత నేను సమ్మర్ స్లామ్‌లో ఓడిపోయినాను. సీఎం పంక్ చేతుల్లో ఓడిపోయినాను ఈ మిడిల్ ఆఫ్ ద రింగ్‌లో. అండ్ సీఎం పంక్‌కి మేబీ తెలిసుండకపోవచ్చు. రేండీ ఆర్టన్ వచ్చి నా పైన ఆర్‌కేఓ కొట్టిందని సీఎం పంక్‌కి తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నానని మన కోడీ రోడ్స్ అంటాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సీఎం పంక్ వస్తాడు. అండ్ సీఎం పంక్ వచ్చిన తర్వాత సీఎం పంక్ రింగ్‌లో కోడీ రోడ్స్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. సో, అప్పుడు కోడీ అడుగుతాడు. అంటే, "నీకు నిజంగానే తెలియదా రేండీ ఆర్టన్ వచ్చి నా పైన అటాక్ చేసిండని? నిజంగా తెలియదా రేండీ ఆర్టన్ అక్కడ ఉన్నాడు" అని ఈ టైప్‌లో కోడీ రోడ్స్ పంక్‌ని అడుగుతాడు. అప్పుడు పంక్ ఏమంటాడంటే, "నిజంగా నాకు తెలియదు రేండీ ఆర్టన్ అక్కడ ఉన్నాడు అని, నీ పైన అటాక్ చేసిండని నాకు తెలియదని" మన సీఎం పంక్ చెప్తాడు. ఆయన ఇప్పుడు మనిద్దరం కలిసి ఆ రేండీ ఆర్టన్ పైన అటాక్ చేద్దాం పదా అన్నట్టుగా సీఎం పంక్ కోడీ రోడ్స్‌తో అంటాడు. అలా ఏం లేదు. నేను చూసుకోగలను. నేనొక్కడినే హ్యాండిల్ చేయగలను. నేనొక్కడినే రేండీ ఆర్టన్‌ని వెతికి మరీ ఆ బ్యాక్ స్టేజ్‌లో కొట్టేస్తాను అని కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ ఇప్పుడు ఈ రింగ్ నీది. ఈ రింగ్ నీది. నువ్వు చాంపియన్‌వి. సో, నువ్వే చూసుకో నీ బిజినెస్‌ని అని కోడీ రోడ్స్ చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అప్పుడు సీఎం పంక్ ఏమంటాడంటే, "హే కోడీ! నీకు నాకు మధ్యలో ఒక అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఉంది. సరే ఎప్పుడు" అని సీఎం పంక్ అంటాడనమాట. అంటే రీమ్యాచ్ కోసం ఎప్పుడు ఫైట్ చేద్దామని మన కోడీ రోడ్స్‌తో అంటాడు సీఎం పంక్. బట్ మన కోడీ రోడ్స్ ఏం రిప్లై ఇవ్వకుండా ఓకే అన్నట్టుగా అక్కడి నుండి ఎళ్ళిపోతూ ఉంటాడు. అంతలోనే మన కెవిన్ ఓవెన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్‌కి కొంచెం ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్‌కి మైక్ ఇస్తాడు. ఆ మైక్ తీసుకొని కెవిన్ ఓవెన్స్ రింగ్‌లోకొస్తాడు. కోడీ రోడ్స్ ఏమో బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతాడు. సో, కెవిన్ ఓవెన్స్ రింగ్‌లోకొచ్చి సీఎం పంక్‌తో ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. అంతలోనే నిక్ కాలిస్ అఫీషియల్స్‌ని తీసుకొనొస్తాడు. సో, నిక్ కాలిస్ రింగు పైకెక్కుతాడన్నమాట. అండ్ అప్పుడు వాళ్ళిద్దరు చెప్తారు. "సో, నువ్వేం బాధపడకు. మేమేం ఫైట్ చేసుకోము. ఇక్కడ ఏం జరగదు. సో, మేమిద్దరం ప్రొఫెషనల్స్" అన్నట్టుగా ఎలా చేయాలో మాకు తెలుసు అన్నట్టుగా కెవిన్ ఓవెన్స్ సీఎం పంక్ చెప్తాడు. సో, దాంతో నిక్ కాలిస్ కొంచెం కూల్ అయిపోయి రింగ్ దిగి అంటే ఆ రింగ్ పక్కన నిల్చుంటాడన్నమాట. సో, అప్పుడు సీఎం పంక్ అంటాడు, "అంటే ఇప్పుడు నీకేంది టైటిల్ షాట్ కావాలా? సో, ఫైట్ జేయాలా?" అన్నట్టుగా అడుగుతాడు. అప్పుడు కెవిన్ ఏమంటాడంటే, "చూడు నేను రెజ్లింగ్ అనేది పాయింట్ వేసుకున్నప్పుడు జేయను. షాట్‌లో చేస్తా" అని మన కెవిన్ ఓవెన్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత నేను 1 ½ ఇయర్ వెయిట్ జేషినాను. సో, ఈ మూమెంట్ కోసం. నాకు ఫైట్ జేయాలనుందిప్పుడు. సో, ఫైట్ జేయాలనుంది. ఆ మూమెంట్ కోసం నేను ఇన్ని నెలలు వెయిట్ జేషినాను. సో, నేను ఇంట్లో కూర్చున్నాను. అండ్ అది నాకు చాలా కష్టంగా ఉండేది. అండ్ చాలామంది అనుకున్నారు ఇగ కెవిన్ ఓవెన్స్ పనయిపోయింది. కెవిన్ ఓవెన్స్ రాడు అని. అండ్ ఆళ్ళందరినీ రాంగ్ జేసి నేనిక్కడ ఈరోజు నిల్చున్నాను. సో, నేనిక్కడ ఈరోజు నిల్చున్నాను అని మన కెవిన్ ఓవెన్స్ చెప్తాడనమాట సీఎం పంక్‌తో. ఆయన అప్పుడు సీఎం పంక్ గూడా కొంచెం అప్రిషియేట్ జేస్తాడు. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ సీఎం పంక్ గురించి మాట్లాడతాడు. సో, కెవిన్ ఏమంటాడంటే, "నేను అనుకున్నది కరెక్టే. సో, నువ్వు నన్ను అంటే నేను కరెక్టే అని ప్రూవ్ చేసినావని" సీఎం పంక్‌ని అంటాడు. ఏందంటే ఇప్పుడు నువ్వొక అహంకారివి. నువ్వు సీఎం పంక్ ఈ డబ్ల్యూడబ్ల్యూలోనే నువ్వొక అహంకారివి. ఇప్పుడు నేనిక్కడ నంబర్ 1 కంటెండర్‌ని. కానీ నువ్వేందంటే కోడీ రోడ్స్‌కి ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఇస్తా అంటున్నావు. రీమ్యాచ్ ఇస్తా అంటున్నావు.
అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ సీఎం పంక్ మారిపోయిండు. సీఎం పంక్‌కి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నేనలా గాదు. నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ జేసినావు. ఇప్పుడు నువ్వేం జేస్తున్నావు? నంబర్ 1 కంటెండర్‌ని నన్ను పెట్టుకొని కోడీ రోడ్స్‌కి ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఇస్తా అంటున్నావు. సో, నేను అనుకున్నదే నువ్వు నిజం జేసినావని ఈ టైప్‌లో కెవిన్ ఓవెన్స్ సీఎం పంక్‌తో అంటాడు. ఆయనప్పుడు సీఎం పంక్ ఏమంటాడంటే, చూడు నేనొక యారగెంట్‌నే గావచ్చు. కానీ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నా పేరుని చాంట్ జేస్తారు. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ నేనున్నా, లేకున్నా 10 సంవత్సరాల నుండి నా పేరుని చాంట్ చేస్తూ వచ్చినారు. అలా నీకు చాంట్ చేస్తారా అని మన కెవిన్ ఓవెన్స్‌ని అడుగుతారు. అండ్ ఇప్పుడు నువ్వు నంబర్ 1 కంటెండర్‌వి అండ్ నేను ఛాంపియన్‌ని. సో, ఇక్కడే అర్థమవుతుంది ఎవరిక్కడ బెస్ట్ ఇన్ ద వరల్డ్‌లో అని మన సీఎం పంక్ అంటాడు కెవిన్ ఓవెన్స్‌తో. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్‌తో ఏమంటాడంటే, నేనొక యారోగెంట్‌ని అన్నావు గదా! సో, అది నీకు చాలా బెనిఫిట్ అయిందని మన కెవిన్ ఓవెన్స్‌తో అంటాడు పంక్. అండ్ దాని తర్వాత కెవిన్ ఏమంటాడంటే, చూడు 10 సంవత్సరాలవుతుంది ఈ ఛాంపియన్‌షిప్ నా దగ్గరికి రాక. 10 సంవత్సరాల క్రితం నేను గెలిచుండే. అండ్ ఇప్పుడు నిన్ను కొట్టి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకోవడం చాలా బాగుంది అన్నట్టుగా కెవిన్ ఓవెన్స్ చెప్తాడనమాట. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమంటాడంటే, చూడు నా వల్లే నువ్విక్కడున్నావు. ఒకప్పుడు నువ్వు నాకు ఫోన్ జేసి డబ్ల్యూడబ్ల్యూఈ టికెట్లు గావాలని చెప్పుంటివి. సో, అది గుర్తుపెట్టుకో. దానికి నువ్వు చాలా కృతజ్ఞతలు చెప్పాలి అన్నట్టుగా సీఎం పంక్ అంటాడు. ఆయన దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ ఏమంటాడంటే, ఈ ఛాంపియన్‌షిప్ గెలవడం కొంచెం బిగ్ డ్రీమ్ అన్నట్టుగా అంటాడు. అయినప్పుడు పంక్ ఏమంటాడంటే, అంటే ఇప్పుడు నీకు భయమైతుందా అన్నట్టుగా అంటాడు. సో, నాకు భయం లాంటిది ఏం లేదన్నట్టుగా కెవిన్ ఓవెన్స్ చెప్తాడు. అండ్ కెవిన్ ఏమంటాడంటే, సో, నీలాంటి వాడు ఒంటరిగా ఉంటాడు. ఒక టాప్‌లో ఒంటరిగా ఉంటాడు. అండ్ నేను నీలాంటి దౌర్భాగ్య సిట్యుయేషన్స్‌లో నేను ఉండకూడదని నేను కోరుకుంటున్నాను అన్నట్టుగా సీఎం పంక్‌తో కెవిన్ ఓవెన్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ సీఎం పంక్‌ని ఇట్లా తోసేస్తాడు. సో, దాంతో అఫీషియల్స్ వస్తారనమాట. నికాలస్ రింగ్‌లోకెళ్ళి సీఎం పంక్‌ని ఇట్లా ఆపేస్తారు గొడవ పెట్టుకోకుండా. అండ్ అప్పుడు సీఎం పంక్ నెక్‌ని చూపిస్తాడు. కొంచెం మార్క్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ బ్యారన్ కార్బిన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. రీమ్యాచ్ జరిగింది. అండ్ ఈ రీమ్యాచ్‌లో కూడా సేమ్ అంతగనం ఎక్స్‌పెక్ట్ చేసింది ఏం లేదు. సో, ఎండింగ్‌లో రెఫరీ చూడకముందు ఆ టైటిల్‌తో అటాక్ చేస్తాడు మన బ్యారన్ కార్బిన్ ట్రిక్ విలియమ్స్ పైన. సో, ఇంకేముంది మ్యాచ్‌లో విన్ అవుతాడు. స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన బ్యారన్ కార్బినే. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటది బ్యారన్ కార్బిన్‌కి. అదే టైంలో కార్మెలో హేస్ వచ్చి బ్యారన్ కార్బిన్ పైన అటాక్ చేస్తాడు. సో, నెక్స్ట్ వీక్ మనం ఫైట్ చేద్దాం ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం అని చెప్తాడు. నికాలస్‌తో మాట్లాడతా అని చెప్తాడు. సో, మ్యాచ్ కూడా అఫీషియల్ అయిపోతది. నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో బ్యారన్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మనకి నికాలస్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సామీ జైన్ ఎళ్తాడు. సామీ జైన్ ఎళ్లి ఏమంటాడంటే నికాలస్‌కి అంటే కంగ్రాట్స్ చెప్తాడు. సమ్మర్ స్లామ్‌లో నువ్వు మంచిగా ఫైట్ చేసినావు. సో, నువ్వు కిరాక్‌గా ఫైట్ చేసినావు అని అప్రిషియేట్ చేస్తాడు. ఆయన నాకు లాంటిది చేయవా అన్నట్టుగా అంటాడు. సో, నువ్వు నన్ను నాశనం చేస్తున్నావు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. చాలా సార్లు నువ్వు నాశనం చేసినావు. నేనిప్పుడు అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా ఉండేటోడిని. నేను నంబర్ 1 కంటెండర్‌గా ఉండేటోడిని. కానీ నువ్వేం చేసినావు? ఆ సీఎం పంక్‌ని తీసుకొచ్చి నన్ను ఓడిపోయేలా చేసినావు. ఆయన ఇప్పుడు కెవిన్ ఓవెన్స్‌ను, గుంతర్‌ని తీసుకొచ్చి నా విన్నింగ్ మూమెంట్‌ని వాళ్ళకిచ్చేసినావు. సో, ఇది నువ్వు కావాలని చేస్తున్నావు అన్నట్టుగా నికాలస్‌ని బ్లేమ్ చేస్తాడు సామీ జైన్. అండ్ అంతలోనే కెవిన్ ఓవెన్స్ అక్కడికొస్తాడనమాట. కెవిన్ ఓవెన్స్ రాగానే నికాలస్‌కి చెప్తాడు. ఆగస్టు 21న మ్యాచ్‌ని సెట్ చేయని నికాలస్‌కి చెప్తాడు. ఆగస్టు 21 అంటే మనకి ఆగస్టు 22 స్మాక్‌డౌన్ రోజున టొరంటోలో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతదనమాట. సో, కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జైన్ మధ్యలో చిన్న కాన్వర్జేషన్ జరుగుతది. సో, కెవిన్ ఓవెన్స్‌తో అంటాడు, సో, నువ్వు నా మూవ్‌మెంట్‌ని నాశనం చేసినావు. సో, ఇక్కడికి నువ్వు రిటర్న్ చేయడంలో నాకంటే ఎక్కువగా హ్యాపీ ఎవ్వరు లేరు. సో, నేనే ఫస్ట్ పర్సన్‌ని చాలా హ్యాపీగా ఉండడానికి అంటే నువ్వు రిటర్న్ అయినందుకు. కానీ ఏందంటే నీ రిటర్న్ వల్ల నా మూవ్‌మెంట్ నాశనమైందని సామీ జైన్ కెవిన్ ఓవెన్స్‌తో అంటాడు. అది నువ్వు గుర్తించాలి అన్నట్టుగా కూడా సామీ జైన్ కెవిన్ ఓవెన్స్‌తో అంటాడు. అప్పుడు కెవిన్ ఓవెన్స్ సారీ కూడా చెప్తాడు. సో, దాని తర్వాత సామీ ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్తున్నావు, గెలువు. నీ ఛాంపియన్‌షిప్‌ని గెలువు. నీ దారిలో నువ్వెళ్ళు. అండ్ నన్ను కూడా ఆపొద్దు అన్నట్టుగా ఈ టైప్‌లో సామీ జైన్ అంటాడనమాట. అండ్ నెక్స్ట్ చెల్సీ గ్రీన్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. చెల్సీ గ్రీన్ రింగ్‌లోకొస్తది.
రింగ్‌లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ చెప్తది. మీ వల్లే నేను ఈరోజు ఛాంపియన్‌గా ఉన్నాను. సో, మీ సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఛాంపియన్‌ని అయినాను. మీరు నన్ను నమ్మినారు. అండ్ మీకు థాంక్స్ చెప్పాలి. అండ్ నా ఫ్రెండ్ టిఫనీ స్టాటన్‌కి కూడా థాంక్స్ చెప్పాలి అని టిఫనీ స్టాటన్‌ని పిలుస్తది. పిలిచిన తర్వాత టిఫనీ వస్తది. రింగ్‌లోకి వచ్చిన తర్వాత సో, చూడు సమ్మర్ స్లామ్‌లో కొంచెం జరిగిపోయింది అది మ్యాచ్. బట్ మన ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటది అన్నట్టుగా టిఫనీ స్టాటన్‌తో చెప్తది. సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టుగా అంటది. అప్పుడు టిఫనీ ఏమంటదంటే, ఆగాగు సెలబ్రేషన్స్ కాదు మనం మాట్లాడుకోవాలని అంటారు. అండ్ అంతలోనే ఫ్యాటల్ ఇన్‌ఫ్లూయెన్స్ వస్తదన్నమాట. సో, ఫ్యాటల్ ఇన్‌ఫ్లూయెన్స్ వీళ్ళకి డిస్ట్రాక్ట్ చేస్తారు. సో, వాళ్ళేమంటారంటే టిఫనీ స్టాటన్ లేకపోయుంటే ఈరోజు ఆ రింగ్‌లో నేను డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌గా ఉండేదాన్ని అని ఫ్యాటల్ ఇన్‌ఫ్లూయెన్స్ చెప్తారు. అండ్ మాట్లాడుతూ వాళ్ళు రింగ్ సైడ్ వస్తారన్నమాట. సో, రాగానే వాళ్ళేమంటారంటే చెల్సీ గ్రీన్ ఇట్లా, "ఇది నా సెలబ్రేషన్స్, నా విన్నింగ్ సెలబ్రేషన్స్. నువ్వెందుకు స్పాయిల్ చేస్తున్నావు" అన్నట్టుగా అంటారన్నమాట. సో, ఇప్పుడు నిన్ను స్పాయిల్ చేయడానికి ఏం రాలేదు. జస్ట్ మాట్లాడడానికి వచ్చినామని ఫ్యాటల్ ఇన్‌ఫ్లూయెన్సర్ చెప్తారు. సో, రింగ్‌లోకొచ్చేస్తారు. సో, ఆ వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఛాలెంజ్ చేస్తది మన ఫ్యాటల్ ఇన్‌ఫ్లూయెన్స్ మెంబర్ జెస్సీ జేన్. సో, అప్పుడు టిఫనీ స్టాటన్ ఏమంటదంటే, "సరే ఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం. కానీ ఇప్పుడు ఇక్కడ వుమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం రెడీ అయిపోదాం" అన్నట్టుగా ఈ టైప్‌లో టిఫనీ స్టాటన్ చెప్తది. సో, అప్పుడు ఫ్యాటల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆలోచించుకొని, "సరే మేము రెడీ ఉన్నామని" చెప్తారు. సో, రెఫరీని పిలుస్తారు. రెఫరీ కూడా వచ్చేస్తారు. సో, మ్యాచ్ అయితే జరుగుతది. ఫ్యాటల్ ఇన్‌ఫ్లూయెన్స్ వర్సెస్ టిఫనీ స్టాటన్, చెల్సీ గ్రీన్ మధ్యలో. సో, ఈ మ్యాచ్‌లో జెస్సీ జేన్ టిఫనీ స్టాటన్ పైన అటాక్ చేస్తది. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో వీళ్ళే విన్ అవుతారు. వాళ్ళ ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుంటారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత లాష్ లెజెండ్ నియా జాక్స్ వచ్చి చెల్సీ అండ్ టిఫనీ పైన అటాక్ చేస్తారు. ఆ ఛాంపియన్‌షిప్‌ని నియా జాక్స్ తీసుకొని పైకి లావబడుతది. ఇక్కడ వీళ్ళ మధ్య మ్యాచ్ బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ బ్రాక్ లెస్నర్‌ది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. చాలా బాగుంది. అండ్ రిటైర్మెంట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిండు కదా! అంటే అక్కడ ప్యాట్ మెకఫీ షోలో ఆ వీడియో కూడా చూపించిర్రు. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లోకి రేండీ ఆర్టన్ వస్తాడు. సో, రేండీ ఆర్టన్ వచ్చి మైక్ తీసుకొని మాట్లాడేలోపే కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. కోడీ రోడ్స్ రింగ్‌లోకి వచ్చేస్తాడు. కోడీ రోడ్స్ రింగ్‌లోకి రాగానే రేండీ ఆర్టన్ బయటకెళ్ళిపోతాడు. అండ్ కోడీ రోడ్స్ చెప్తాడు, "ఎందుకు వెయిట్ చేస్తున్నావు? దా ఫైట్ చేద్దాం దా" అన్నట్టుగా రేండీ ఆర్టన్‌తో అంటాడు కోడీ రోడ్స్‌తో. బట్ రేండీ ఆర్టన్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ బయటకి వెళ్ళిపోతాడు. సో, అంతలోనే అఫీషియల్స్ వస్తారు. అఫీషియల్స్ వచ్చి ఆపేస్తారన్నమాట. వీళ్ళ మధ్యలో ఏం జరగదు. జస్ట్ మాట్లాడుకుంటారు. కోడీ రోడ్స్ చెప్తాడన్నమాట, ఎందుకని ఇట్లా చేస్తున్నావు అని. అంటే నీ ఎక్స్‌ప్లనేషన్ నాకు గావాలి. 20 ఇయర్స్‌గా మనం ఫ్రెండ్స్‌గా ఉన్నాం. బట్ ఇప్పుడు ఎందుకు నా పైన అట్లా అటాక్ చేసినావు అన్నట్టుగా నాకు ఎక్స్‌ప్లనేషన్ కావాలి అన్నట్టుగా కోడీ రోడ్స్ అంటాడు. అంటే ఇప్పుడేంది, నువ్వు ఎక్స్‌ప్లనేషన్ అడిగితే నేను ఇవ్వాలనా నీ పర్మిషన్‌తో? సో, నువ్వే అది అడిగినావు. ఒక బెస్ట్ వెర్షన్ ఆఫ్ రేండీ ఆర్టన్ కావాలి అని నువ్వే నన్ను అడిగినావు. నాకొక బెస్ట్ వెర్షన్ రేండీ కావాలి. అది రెస్సల్‌మేనియాలో చూడాలి అన్నావు. సో, అది చూసి అండ్ ఏంది, నువ్వు నన్ను రెస్సల్‌మేనియాలో ఓడించినావు కదా! ఈ బెస్ట్ వెర్షన్ ఆఫ్ రేండీ ఆర్టన్‌ని. సో, దానికి నీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. ఈ బెస్ట్ వెర్షన్ ఆఫ్ రేండీ ఆర్టన్ #15ని తీసుకోలేకపోయిండు. ఇంటికి ఆ #15ని తీసుకోలేకపోయిండు. కానీ ఈ వరస్ట్ రేండీ ఆర్టన్ అది సాధిస్తాడు అని రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్‌తో అంటాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు సీఎం పంక్ ఛాంపియన్‌గా ఉండని, అండ్ ముందు కెవిన్ ఓవెన్స్ ఛాంపియన్ అవ్వని, అండ్ నువ్వు ఎప్పటికీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా ఉండకూడదని నేనొచ్చినాను. అందుకనే అటాక్ చేసినాను అన్నట్టుగా డైరెక్ట్‌లీ రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్‌తో చెప్పేస్తాడు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఏమంటాడంటే, చూడు ఇకపై మన మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కాదు. సో, నేనే తేల్చుకోవాలి. సో, నువ్వు నన్ను ఒక బ్యాడ్ గాయ్‌గా మార్చేసినావని కోడీ రోడ్స్ చెప్పేస్తాడు. సో, మేబీ ఇక్కడ హీల్ టర్న్ టీజ్ ఇస్తుండేమో మేబీ. సో, బ్యాడ్ గాయ్‌గా మార్చేసినావు. మన ఇద్దరి మధ్యలో ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కాదు. సో, మనిద్దరమే చూసుకుందాం అన్నట్టుగా కోడీ రోడ్స్ అంటాడు. సో, నీకు ఎప్పటికీ ఆ ఛాంపియన్‌షిప్ రాదు. సో, రేండీ ఆర్టన్ నువ్వే ఇప్పుడు లాస్ట్ లెజెండ్‌వి ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో. నువ్వే ఒక లాస్ట్ లెజెండ్‌వి. అండ్ నీ పని అయిపోయింది. నా క్వెషన్ ఏంది అంటే, ఎవరు నిన్ను చంపేస్తారు? అంటే ఎవరు నిన్ను రిటైర్మెంట్ చేస్తారు? ఎవరు నిన్ను చంపేస్తారు అన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్ రేండీ ఆర్టన్‌ని అడుగుతాడు. సో, ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో జేడ్ కార్గిల్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది.
సో ఈ మ్యాచ్ కొంచెం బాగుండే. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో జేడ్ కార్గిల్‌కి హెల్ప్ చేయడానికి బీఫాబ్ మిచిన్ వస్తారు. సో అప్పుడు చార్లెట్‌కి హెల్ప్ చేయడానికి అలెక్సా బ్లిస్ వస్తదనమాట. ఆ ఇంజ్యూరీ నుండి సెట్ కాలేదు. సో అంటే స్క్రీన్ సైడ్ వచ్చి నిల్చొని ఒక ఫోజ్ ఇస్తది. లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత లైట్స్ ఆన్ అయితాయి. సో రింగ్ రోప్ పైన టాటమ్ ప్యాక్స్‌లీ ఉండది. సో టాటమ్ ప్యాక్స్‌లీ బీఫాబ్ మిచిన్ పైన అటాక్ చేస్తది. అండ్ రింగ్‌లో జేడ్ కార్గిల్‌కి మన షార్లెట్ ఫ్లేర్ సిస్టర్ అబిగైల్ కనెక్ట్ చేస్తది. పిన్ చేస్తది. ఈ మ్యాచ్‌లో విన్ అవుతది. విన్ అయిన తర్వాత షార్లెట్ ఫ్లేర్, అలెక్సా అండ్ టాటమ్ ముగ్గురు రింగ్‌లో సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడే స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ గురించి. సో నిన్న మన డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్ అఫీషియల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ పోస్టర్‌లో రోమన్ రీన్స్ అయితే ఉన్నాడు. అండ్ రోమన్ రీన్స్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో ఫైట్ చేస్తున్నాడు. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి మన రోమన్ రీన్స్ సెప్టెంబర్ మంత్‌లో రాలో టైటిల్‌ని డిఫెండ్ చేస్తున్నాడు కదా! సో మన రే మిస్టీరియో అనౌన్స్ చేసిండు కదా! సో ఇప్పుడు ఆ టోర్నమెంట్ ఎవరెవరి మధ్య జరుగుతదో ఆ బ్రాకెట్స్ అన్నీ రివీల్ అయిపోయినాయి. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇంకొకటి నిన్న బెక్కీ లించ్, ఫిన్ బాలర్ ఒక మ్యాసివ్ అనౌన్స్‌మెంట్ చేస్తారని చెప్పినాను కదా! ఆ అనౌన్స్‌మెంట్ ఏందంటే ఐర్లాండ్‌లో రా షో జరగబోతుంది. అది ఇప్పుడు కూడా కాదు. ఈ సంవత్సరంలో కూడా కాదు. నెక్స్ట్ ఇయర్‌లో. సో జనవరి మంత్‌లో ఒక రా షో అనేది ఐర్లాండ్‌లో జరగబోతుంది. సో అది వీళ్ళు అనౌన్స్ చేసిన న్యూస్. మనమేమో పీఎల్ఈ అనుకున్నాం. బట్ ఒక రా షో మాత్రమే అంట. సో అది వాళ్ళిద్దరు హోమ్ టౌన్ బెక్కీ లించ్, ఫిన్ బాలర్ ఇద్దరు ఐర్లాండ్‌కి సంబంధించిన సూపర్ స్టార్స్. సో అందుకని వాళ్ళిద్దరూ కలిసి అనౌన్స్ చేసినారు. సో అది వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.